గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు, నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ పేరు మన గ్రామ విజ్డమ్ టాక్స్. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి, నేను ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. ఈ పని చేయడం వల్ల చాలామంది చుట్టుపక్కల పల్లెల ప్రజలు నా దగ్గరికి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కోసం వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా నేను అడిగేది, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు అనేసి అడిగినప్పుడు కొంచెం వాళ్ళ ప్లానింగ్ అనేది సరిగా లేకపోవడం అనేది నేను గమనించానండి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్స్ పిల్లలు కూడా యూత్ వచ్చినప్పుడు కూడా అడుగుతుంటానండి, ఏ కాలేజీలో చదివినారు. కొంతమంది ఎంసెట్లో ఒక సరైన ప్రణాళిక అనేది ప్రిపరేషన్లో సరైన ప్రణాళిక అనేది లేకపోవడం వల్ల వాళ్ళు గుడ్ స్టూడెంట్సే, కానీ ఎంసెట్ని సరిగా ప్రిపేర్ కాకపోవడం వల్ల వాళ్ళకి ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేకపోవడం వల్ల ఎక్కువ ఫీజుతో మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ కావడము. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బీదలు ఉంటారు, అంటే మధ్యతరగతి కుటుంబాలే, కానీ అప్పులు చేసి మరి పెద్ద పెద్ద ఫీజులు పే చేసి హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారండి. అది తప్పండి. మనకి అవకాశం గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు, మంచి కాలేజెస్ మనకి అందుబాటులో ఉన్నప్పుడు కొంచెం ఒక సెకండ్ ఇయర్లో కొంచెం కష్టపడి ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎంసెట్లో మనకి మంచి ర్యాంక్ వచ్చేసి మంచి కాలేజీలో సీట్ పొందితే మనకి తక్కువ ఫీజులో ఎంసెట్ నుంచి బయటపడగలమండి. మన బీటెక్ మంచి కాలేజీలో సాధించి మంచి ఎడ్యుకేషన్తో మనం బయటపడి మనం ఈజీగా జాబ్ సాధించడానికి తక్కువ ఖర్చుతో అవుతుందండి. ఇలా కొన్ని లోపాలు, అంటే ఒక ప్లానింగ్ అనేది సరిగా లేకపోవడం అనేది నేను గమనించాను. అదేవిధంగా ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్. ఈ మధ్య అందరికీ డబ్బు అనేది మనకి ఒక 20 ఏళ్ళ కిందట మనం ఇప్పుడు గమనించినప్పుడు డబ్బు అనేది చాలామందికి రొటేషన్ బాగుందండి. మనకి జాబ్స్ పరంగా కానీ, లేకుంటే మన వ్యవసాయంగా పరంగా కానీ సరిగా ప్రణాళిక చేసుకొని సరిగా పండిస్తే చాలా మంచి పంటలు తీస్తున్నారండి. ఈ పంటలు తీసినప్పుడు ఖర్చులు పోను, వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంటుంది కదండి. ఆ ఆదాయాన్ని వాళ్ళు ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని కరెక్ట్గా ఒక ఫైనాన్షియల్ ఒక ప్లానింగ్ ప్రకారం, అంటే మనకి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ద్వారా మనం పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఆర్థిక కష్టాలు వచ్చినా వాళ్ళు ఎదుర్కొనే విధంగా మనము ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. అక్కడ కూడా నాకు ప్లానింగ్ అనేది లోపించడం అనేది గమనించాను. అదేవిధంగా యూత్, కొంతమంది డిగ్రీలు అయిపోతాయి, బీటెక్లు అయిపోతాయి, మళ్ళీ పీజీలు అయిపోతాయి, కానీ వాళ్ళు తర్వాత వాళ్ళు సిటీలకి వెళ్ళకపోవడం ఏంటంటే వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది లేదు. ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటే కానీ చాలామంది వాళ్ళు ఇక్కడే ఉంటున్నారండి. ఇక్కడే ఉండి ఏదో కూలీ చేసేవాళ్ళు కూడా నేను గమనించానండి. అలా చేయకూడదండి. ఖచ్చితంగా ఒక డిగ్రీ అయినాక మనము కొన్ని సంవత్సరాల పాటు మన లైఫ్ని అనేది ఒక అవుట్ ఆఫ్ మన విలేజ్ కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ ఏదో విధంగా మనం జాబ్ మార్కెట్లో జాబులు సాధించుకొని ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకొని తర్వాత మీకు ఒక మెచ్యూరిటీ వస్తుందండి. మెచ్యూరిటీ వచ్చినాక మీరు ఏ విధంగా మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనే దానిపైన క్లారిటీ వస్తుందండి. అంతవరకు మీ సీనియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మనము ఫాలో అవుతూ ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా అనేది అక్కడ కూడా యూత్ అనేది ఖచ్చితంగా విజయం సాధిస్తారండి. అదే ఈ విషయాలపైన అప్పుడప్పుడు రిలేటెడ్గా, అంటే ఎగ్జామ్స్ డేట్స్, అంటే ఎగ్జామ్స్ షెడ్యూల్ పరంగా నేను కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చేద్దామనేసి అనుకుంటున్నానండి. ముఖ్యంగా నా ఇంట్రడక్షన్ వచ్చేసి, నా పేరు జగదీష్. యాక్చువల్గా మాది శ్రీధరఘట్ట గ్రామము. నేను ఎంబీఏ వరకు చదువుకున్నానండి. ఎంబీఏ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో చదువుకున్నాను. ఆ యూనివర్సిటీలో చదవడం అనేది చాలా గర్వకారణం, ఎందుకంటే చాలా మంచి యూనివర్సిటీ. మన ఆంధ్రలోనే టాప్ యూనివర్సిటీ అది. అక్కడ మంచి ప్రొఫెసర్సు, అరౌండ్ 100 ఎకరాల క్యాంపస్ అండి. అది 100 ఎకరాల క్యాంపస్, మంచి వాతావరణం, అంతా మంచి ప్రొఫెసర్స్. అంటే వాళ్ళు ఐఐఎంలో చదువుకున్నారండి. అంత సీనియర్ ప్రొఫెసర్స్తో నేను కూడా చదువుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ
మళ్ళీ నా ఎంబీఏ అయిపోతేనే ఒక 10 ఏండ్లు వివిధ కంపెనీలో బెంగళూరులో పనిచేశానండి. ఆ ఎక్స్పీరియన్స్‌ను కూడా మీకు షేర్ చేస్తే మీకు భవిష్యత్తులో యూత్‌కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశానండి. మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.